హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమింగ్ విత్ చంద్ర రాయ్. మన ఫ్రీ ఫైర్లో ఒక అప్డేట్ వచ్చి వెళ్ళిపోయింది. నేను ఇన్ టైంలో చేయలేనందుకు సారీ. నేను అప్డేట్స్ని చూపిస్తాను, ఇంకా గేమ్స్ని చూపిస్తాను. కొంచెం లేట్ అయినా సరే మన దాంట్లో అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈ కొత్త అప్డేట్ నేమ్ వచ్చేసరికి బ్యాటిల్ ఇన్ అండర్ సీ స్టైల్. ఈ అప్డేట్ చాలా బాగున్నది. అప్డేట్ చేసి మన ఫ్రీ ఫైర్లో ఏమేమి చేంజెస్ వచ్చినాయి అనేవి మీకు మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను. ఇదిగోండి, గేమ్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం గేమ్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇంకా స్టార్టింగ్లో ఎడారి ఈవెంట్ చూపిస్తుందా. ఓకే, ఇంకా గేమ్లోకి లాగిన్ అయిపోయాము. మనకి అవగానే కొత్త ఈవెంట్ బ్యానర్స్ చూపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, మీకు పెద్ద చేంజెస్ ఏమి ఉండదు. నేను ఇలా పెట్టుకున్నాను లాబీ. నెక్స్ట్ టైం నుంచి ఈ లాబీ తీసేస్తాను, ఎందుకంటే ఆ లాబీలో మీరు కొత్త ఈవెంట్స్ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఏంటో మరి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వస్తుంది గేము. ఇది వచ్చేసరికి నెక్స్ట్ వచ్చే ఈవెంట్ ఫుట్బాల్ ఈవెంట్ అనమాట. ఇదైతే పెద్ద ఏం ఉండదు. నెక్స్ట్ ఇదే అప్డేట్ మనం చేయబోతున్నాము. ఇదిగోండి, వచ్చేసింది మన ప్రజెంట్ రన్నింగ్ మాట్లాడుకోబోయే అప్డేట్. ఎందుకంటే ఇది ఆల్రెడీ గేమ్లో అయిపోయింది కాబట్టి రన్నింగ్ కాదు. బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ చూసారా, ఒక సముద్రం టైప్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి గిల్ టోకెన్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఎందుకు చూపిస్తానంటే ఫ్యూచర్లో ఇది కూడా మారిపోవచ్చు. అప్పుడు ఎలా ఉందా అని మనం చూసుకోవచ్చు. స్లో మోషన్ పెట్టి నేను చూసుకుంటాను అప్పుడు ఎలా ఉందని. అండ్ ఇదే మన అప్డేట్. వేల్ వచ్చింది చూసారా, ఎంత బాగుందో. ఇప్పుడు మన థీమ్ వచ్చేసరికి అంతా చాలా మటుకి ఎక్కడ చూసినా వేలే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఈవెంట్ అనమాట, అండర్ సీ ఈవెంట్ ఇది. ఇక్కడ మనకి ఒక ఎమోట్ వస్తుంది. ఇవి వచ్చేసరికి మనం గేమ్స్ ఆడుతూ కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేయడానికి మీరు పెద్ద కష్టమేం పడాల్సిన అవసరం లేదు. మీరు డైలీ ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ మీకు ఖాళీ ఉన్నప్పుడు ర్యాంక్డ్ గేమ్ ఆడారనుకోండి, అది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సిఎస్ ఆర్ బిఆర్ ఆడారనుకోండి, మీకు ఈజీగా కంప్లీట్ అయిపోతాయి ఇవన్నీ. నాకు ఈ ఈవెంట్ చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఇక్కడ వచ్చే వెయిల్ సౌండ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని ఒక లాంగ్ వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. అది సౌండ్ బాగున్నదని చెప్పి. ఇప్పుడు ఏంటంటే సౌండ్ రాకూడదు కదా, అందుకని సౌండ్ పెట్టలేదు, కాపీరైట్స్ వస్తాయి. నాకు ఎందుకు గేమ్ బాగా నచ్చిందంటే, నాకు చేపలంటే చాలా బాగా ఇష్టము. తినడానికి కాదు, పెంచుకోవడానికి చాలా ఇష్టము, చూడడం కూడా చాలా ఇష్టము. అందుకనే ఈ ఈవెంట్ కూడా నాకు నచ్చింది. మనము ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాము, రివార్డ్స్ తీసుకుంటున్నాము. ఇదిగోండి, ఇదే ఈ ఈవెంట్ పేరుతో కొత్తగా వచ్చిన ఎమోట్ ఇది. ఈ రైట్ సైడ్ టాప్లో ఉన్నది చూసారా, అదే. మీరు డైలీ ర్యాంక్డ్ గేమ్ ఆడితే ఇది మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, ఇప్పుడు మనం లాబీలోకి వచ్చేస్తే మనం ఏమైనా క్లెయిమ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా, కొత్తగా వచ్చినవి ఏమైనా ఉన్నాయా అని చూద్దాము. ఇప్పుడు అయితే ప్రజెంట్ ఏమీ లేవు క్లెయిమ్ చేసుకోవాల్సినవి. మనము ఇందులో ఒక కారు ఉన్నది, అదొకటే నాకు బాగా నచ్చింది. ఓకే, ఇంకా మనం లాబీలో అన్ని అప్డేట్స్ చూసేసాము. ఇంకా గేమ్లో అప్డేట్స్ కూడా చూసేద్దాము. చూసారా మన ప్లేన్ని ఎలా మార్చేశాడో. ఇది చాలా బాగుంది యానిమే. ఆ వెయిల్ అలా స్వింగ్ అవుతుంటే చాలా బాగుంది అసలు. ఓకే, ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోయి మ్యాప్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ మ్యాప్లో అయితే మనకి పెద్ద ఏమి ఉండవు. మనం స్ట్రైట్గా ఒకటి ఉన్నది చూసారా, అదే కొత్తగా వచ్చింది. మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది అదే. దిగిపోయి నేరుగా దాని దగ్గరికి వెళ్ళిపోతాను. ఇదిగోండి, దగ్గరికి వచ్చేసాను. లోపల ఎవరో ఫైట్ చేసుకుంటున్నారు. బయట నుంచి లోపల వాళ్ళు కనిపించట్లేదు. అదే ఈ అప్డేట్. ఇంకంతకన్నా దీని గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇదిగోండి, మనకి ఎనిమిస్ కనిపించారు, వీళ్ళని కిల్ చేద్దాము. ఇంకోటి ఏంటంటే, ఒకసారి వాడు లోపలికి వెళ్ళాడంటే వాడు కనిపించడం, వాడిని కాల్చడం కూడా, అంటే షూట్ రాదు మనకి. సక్సెస్ఫుల్లీ ఒకరిని వెనకాతల నుంచి దొంగ దెబ్బ తీసేసాము. ఇంకెవరు లేనట్టున్నారు. మనం మ్యాప్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. అబ్బా, వీడెవడో ఉన్నాడే, మ్యాప్ని ఎక్స్ప్లోర్ చేయనిచ్చాడంటే లేడే. షట్, ఏదో స్కిల్ వాడి కిల్ చేసేసాడు. ఏంటిది, నన్ను కిల్ చేసినట్టు కాకుండా వేరే వాడిని చూపిస్తుంది. అంటే నేను ఎలిమినేట్ అయిపోయానా? నన్ను ఎవడు కిల్ చేశాడు అసలు? ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడే దిగుదాము, చూద్దాము. ఇంకా దీన్ని మనం సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు, చేయడానికి ఏం లేదులే అండి. ఇదో
అలాగా ఆర్క్ షేప్లో ఒక వాటర్ ఫౌంటైన్ లాగా ఉన్నది. బయట ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళని చూడలేరు, లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళని చూడలేరు, అలాగే వీళ్ళు కాల్చలేరు బయట నుంచి. అంతే అనమాట, అంతకన్నా మించి ఇంకేం లేదు. షట్, మళ్ళీ కాల్ చేశాడు రా. సరే, మీకు అర్థమైనట్టుంది. ఈ ఈవెంట్ మనం చాలా మటుకి కవర్ చేసాము. ఓకే అండి, మనం మళ్ళీ ఇంకొక గేమ్ స్టార్ట్ చేసి గేమ్లోకి వచ్చాము. ఇంకొక అప్డేట్ చూపించడానికి. ఇది వచ్చేసరికి చిన్న పాండ్ టైప్ ఉంటుందన్నమాట. ఇందులో మనం ఫిషింగ్ చేయాలి. ఫిషింగ్ చేస్తే మనకి గన్స్ వస్తాయి, ఇంకా కొంచెం లూట్ కూడా వస్తుంది. బాగుంది కదా, ఒక M60 త్రిబుల్ చిప్ వచ్చింది మనకి, ఇంకా కాయిన్స్ వచ్చినాయి, ఇంకా మెడికిట్స్ వచ్చినాయి. చాలా బాగుంది. గన్స్ మాత్రం బాగా ఇస్తున్నాడు. చూసారా, హెడ్ షాట్ బాగా పడింది. అబ్బా దేవుడు. వీడు మనతో ఆడేసుకుంటున్నాడు. మన దగ్గర అసలే బుల్లెట్లు లేవు. వీడైతే దొరకట్లేదు అసలను. వీడు ఒక పక్క నుంచి కాల్చేస్తున్నాడు. ఏంట్రా, ఇద్దరు కొడుతున్నారు నన్ను. బుల్లెట్స్ 10కి వచ్చేసినాయి. అసలు బుల్లెట్స్ లేవు. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోయి బుల్లెట్స్ ఏరుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికిట్ వేసుకోవాలి. రెండు లూట్ బాక్సులు చూశాను, రెండిట్లో ఏం దొరకలేదు. AR ఏమో అసలు లేవు. అమ్మయ్య, ఈ లూట్ బాక్స్లో మనకి VSS గన్ దొరికింది. మన దగ్గర SMG బుల్లెట్లు ఎక్కువ ఉన్నాయి కదా, VSS గన్ ఇప్పుడు మనకి బెస్ట్. ఇప్పుడు రండ్రా, ఎక్కడున్నారా మీరిద్దరు? వేసేస్తాను ఒక్కొక్కడిని. ఎక్కడికి వెళ్ళిపోయారా? మీలో మీరు కొట్టుకొని చచ్చిపోయారా, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోయారా? సరే, మరి మనం మళ్ళీ పాండ్కి వెళ్ళి ఫిషింగ్ చేద్దాం. ఏం గన్ వస్తుందో కామెంట్ చేయండి. అబ్బా, చాలా లేట్గా వచ్చింది, కానీ ఏదో గన్ వచ్చింది. మీరు అసలు గెస్ట్ చేయలేరు దాన్ని. దాని పేరు FGL-24 అని రాసున్నది. అది మనం ఎక్కువ వాడము. మనం లోన్ వెల్ఫ్ ఆడతాం చూడండి, అప్పుడు ఏదో మనం పక్కన ఎనిమిది తీస్తే కానీ వాడతాము. అది ఏంటంటే ఫైర్ వస్తుంది దాంట్లోంచి. ఇదిగోండి, ఎనిమిది ఇక్కడ కనిపించాడు. వీడిని చంపడానికి ట్రై చేద్దాము. వీడెవడు కొట్టేసి గ్లోవల్ వేసేస్తున్నాడు. ఈయన కూడా కిల్ చేయడానికి ట్రై చేద్దాము. పైన నన్ను కొట్టేసి బాగానే గ్లోవాల్ వేసుకున్నాడు. కింద నేను డ్యామేజ్ ఇస్తున్నప్పుడు గ్లోవాల్ వేసుకోవాలి కదా. ఇందాక నుండి మన వెనకాతల చిన్ని చేప వస్తుంది. మీరు దాన్ని గమనించారా? అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? మనం పాండ్లో ఫిషింగ్ చేసాం కదా, మనకి పాండ్లో ఫిషింగ్ చేసినప్పుడు మనకి ఫ్రీగా ఒక చేప వస్తుంది. మన చుట్టూరు ఒక 5 minutes అలాగా ఇలా మనతో బొమ్మలాగా మన వెనకాతలు తిరుగుతూ ఉంటుంది. దాని తర్వాత అది మాయమైపోతుంది. చూడండి, నేను ఆడుతుంది వచ్చేసరికి ర్యాంకెడ్ గేమ్. పైన మనకి రైట్ సైడ్ మ్యాప్ ఓపెన్ చేయగానే మనకి ర్యాంక్ చూపించింది, చూసారా? క్లాసిక్లో అయితే అలా చూపించదు. ఇక్కడ నుంచి ఎవడో ఎనిమిది కనిపిస్తున్నాడు, వాడిని కిల్ చేయడానికి ట్రై చేద్దాము. అక్కడ గ్లోవల్ వేస్తున్నాడు, లేదంటే అయిపోతుందో. చాలా ఎక్కువ డ్యామేజ్ చేశాను వాడికి. సరే, ఇంకా మనం లాంగ్ రేంజ్ నుంచి పొజిషన్ మార్చుతూ మనం వాడిని కాలుద్దాము. అబ్బా, వీడెవడో ఇంకొక సైడ్ నుంచి వచ్చి SKS తట్టుకొని గట్టికి కొట్టేశాడే. మళ్ళీ దిగుతున్నాను. సేమ్ అదే ప్లేస్లో నేను ఎక్కడైతే చనిపోయానో అక్కడే దిగుతాను.
ఒక నేస్తాము. బట్ మనల్ని చంపింది వీడు కాదనుకుంటా. ఏదో స్కిల్ వచ్చింది చూసారా, అది ఎనిమిది స్కిల్ వేసింది. మనకు పడకుండా మనం చంపిన వాడికి అది పడింది స్కిల్. మనకి పడుంటే ఒక 30 లాగేసి ఉండేదేమో బ్లడ్. ఎనిమిది అక్కడ ఉన్నాడు, అందుకనే గ్లోవల్ వేస్తాను. ఫుల్ లూట్ చేసుకొని వాడి సంగతి చూద్దాం ఇప్పుడు. అయ్యో బాబోయ్, వాడే నా సంగతి చూసేటట్టున్నాడే. డ్యామేజ్ ఫుల్గా చేశాడు కదా, వచ్చేస్తున్నాడు మీదకి. అయిపోతాను నేను, ఇంకా బ్లడ్ లేదు నా దగ్గర. భయపడ్డాడండు, గ్లోవల్ వేసాడు ఫుల్గా. డ్యామేజ్ మామూలుగా ఇవ్వలేదు మరి మనము. బాగా చంపేశాడు. హెల్త్ తక్కువ ఉంది, లేదంటే వీడిని నేను చంపేద్దును. చూడండి హెల్త్ ఎంత ఉందో వాడికి. పర్వాలేదు, ర్యాంక్ బాగానే పెరిగింది. 43 వచ్చింది. కిల్స్ కూడా బాగా వచ్చినాయి, 6 కిల్స్. ఇందాక మనం 2 గేమ్స్ ఆడాము. ఆ 2 గేమ్స్ కొత్త మ్యాప్లోనే ఆడాము. ఇప్పుడు మన బెర్ముడా మ్యాప్ మనం ఎక్కువగా ఫస్ట్ నుంచి ఆడే మన ఇష్టమైన మ్యాప్లోకి మనం వచ్చాము. ఇందులో చాలా మంచి అప్డేట్, చాలా బాగుంది ఈ మ్యాప్లో. అందులోకి మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఈ అప్డేట్ ఏంటంటే మనకి పైనుంచి ఒక సుడిగుండంలా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే మనకి ఒక లూట్ ఉంటుంది, తిరగడానికి లొకేషన్ ఉంటుంది. ఒక చిన్న లొకేషన్ అనమాట. ఒక మన థీమ్కి తగ్గట్టు లొకేషన్ సముద్రంలో ఉన్నట్టు చాలా బాగా డిజైన్ చేశాడు. యానిమేషన్ గట్టా అంటే గ్రాఫిక్స్ అలాగా బాగా సెటప్ చేశాడు ఇక్కడ. ఈ ఎనిమిది ఎవడో చాలా బాగా ఏడిపించేస్తున్నాడు. వీడికి ఇంకేసేటట్టున్నాడు, చేసేసాడు. ఏంటంటే మనకి మ్యాప్ టచ్ అయిపోతుంది, కంట్రోల్స్ కొంచెం సెట్ అవ్వలేదు. ఆ మ్యాప్ టచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు, ఆడ ఎక్కడున్నాడో తెలియదు. చాలా కష్టం. ఓకే, మళ్ళీ దిగుతున్నాను. సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో దిగుతాను. ఎవరో ఇద్దరు కింద ఫైరింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళ సంగతి మనకెందుకు. మనం అండర్ సీలోకి వెళ్ళిపోదాము. వాళ్ళు సీ లోపల కాదు, సీ పైనే ఫైట్ చేసుకుంటున్నారు. ఈ లోపల కూడా ఇంకొక ఇద్దరు ఎనిమిస్ ఉన్నట్టున్నారు. మనల్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయనివ్వరు వీళ్ళు. ఆ చివరన స్ట్రైట్గా ఏదో సిగ్నల్స్ లాగా పైకి ఉన్నది చూడండి. అది ఏంటంటే మనం దీని దగ్గరికి వెళ్ళి నొక్కితే మనం పైకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అదే దారి. దాని దగ్గరికి వెళ్తే టెలిపోర్ట్ అని ఒకటి చూపిస్తుంది, అది నొక్కితే మనం పైకి వెళ్ళిపోతాము. ఇంకంతే అండి, దీని లోపల ఇంకా ఏమీ ఉండవు. ఇంకా మనం ఎనిమిస్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఓకే, వీడిని కిల్ చేసేసాము. ఇంకా ఇక్కడ వీడు ఒక్కడే ఉన్నాడని నాకు అనిపిస్తుంది. అబ్బో, ఇంకో ఇద్దరు వచ్చినట్టున్నారే, పైనుంచి వచ్చారా ఏంటి? ఎవడో నాకు సైలెంట్గా తోడేస్తాడు, నన్ను సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. నేనేదో నా పాటికి కొత్త అప్డేట్ ఏమొచ్చింది అలా ఉన్నదని చూడడానికి వస్తే ఈడెవడండి బాబు. ఇదేంటిది, ఏదో కత్తిలా ఉంది మధ్యలో. అడుగు పైనుంచి కాల్ చేస్తున్నాడు మనల్ని. వాడు ఎంత డిస్టర్బ్ చేసినా వాడు మన జోలికి గట్టిగా రానంత వరకు మనం మన ఈవెంట్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది చూసారా, ఇక్కడ కొత్త గన్ దొరికింది. ఇది ఈ ఈవెంట్ వరకే కొత్త గన్. ఇది ఈ ఈవెంట్ పోగానే గన్ కూడా పోతుంది. కానీ ఈ గన్ చాలా అంటే చాలా బాగుంది. కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. మీకు ఇది వాడినప్పుడు మధ్యలో ఎక్కడైనా కాల్చినప్పుడు మీరు చూస్తారు దాన్ని ఎంత బాగున్నదని.
ఓకే. ఇంకా ఇది లోపల మొత్తం మనం తిరిగేసాము. ఇప్పుడు ఇంకా ఇక్కడ తిరగడానికి ఏం లేదు. దీని ద్వారా ఇప్పుడు మనం పైకెళ్ళిపోబోతున్నాం. టెలిపోర్ట్ నొక్కాను. చూడండి ఇలా పైకెళ్ళిపోతుంది. ఇలా ఇప్పుడు మనం మళ్ళీ స్కై నుంచి వస్తున్నాము. సేమ్ గన్స్, సేమ్ లూటు ఏం మారవు. మనం ఇప్పుడు ఎక్కడ కావాలితే అక్కడ దిగొచ్చు. మళ్ళీ కావాలితే ఆ వాటర్‌లోకి మళ్ళీ ఎళ్ళొచ్చు మనము. ఇక్కడ గ్లో వాల్స్ ఉన్నాయి. ఎనిమీస్ ఉన్నట్టున్నారు. చూద్దాము. దొరికితే కిల్ చేసేద్దాము. దొరికేసింది పాప. కార్డ్ పెట్టి కిల్ చేశాను. ఇది కార్డ్ అంటారు దీన్ని గన్ పేరు. అండ్ నెక్స్ట్ మన చేతిలో ఇంకో గన్ ఉన్నది చూడండి. దాని పేరు వచ్చేసరికి హైడ్రో బ్లాస్టర్. అబ్బా అబ్బా వెనకట్ల ఎవడో ఎనిమిది గొంతు ఎక్కేస్తున్నాడు నాకు. ఎవడరా నువ్వు, ఎక్కడున్నావురా? వెనక నుంచి వెన్నుపోటు కాదురా, ఏదన్నా ఫేస్ టు ఫేస్ ముందుకు రారా. అడిగో వస్తున్నాడు. గ్లోవల్ వేసాడు, కనిపించాడు. అయిపోయాడు. ఇంకా వీడికి ఫ్రంట్ బ్యాక్ చెక్కేస్తాను. గన్ను ఫైరింగ్ ఎలా అవుతుందో చూద్దాము. అబ్బో ఏదో స్కిల్ వాడుతున్నాడే. అదిగోండి చూసారా ఫైరింగ్ ఎలా అయిందో. ఇది వాటర్ గన్ అనమాట. వాటర్ స్ప్రే చేస్తున్నట్టు వెళ్తుంది. ఇంకా ఏంటంటే బుల్లెట్కి కొంచెం ల్యాగ్ ఉంటుంది. అదే నచ్చదు. కానీ డ్యామేజ్ మాత్రం 100 అబోవ్ పడుతుంది. అంతేనండి. ఇంకా అప్డేట్ మొత్తం అన్నీ చూపించేశాను. ఇంకా చూపించాల్సినవి ఇంకా ఏమీ లేవు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏం మర్చిపోయినా పర్లేదు, మీరు ఈ వీడియో చూశారు కాబట్టి ఒక లైక్ చేసి వెళ్ళిపోండి.